జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు నాయుడు ద్వారా పురంధరేశ్వరి టార్గెట్ చేశారని, అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి చంద్రబాబు గారికి పురంధరేశ్వరి గారి కొన్ని విజ్ఞాపనలు చేశారు అంటూ కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో పురంధరేశ్వరి గారు చేసినటువంటి ఆ విజ్ఞాపనలు ఏంటి అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు నాయుడు ద్వారా టార్గెట్ చేస్తూ పురంధరేశ్వరి గారు కొన్ని విజ్ఞాపనలు చంద్రబాబు గారికి ఇచ్చిన నేపథ్యంలో ఆ విజ్ఞాపనలు ఏంటి అంటే ఏం చెప్తారు మేడం? ఆవిడ ఇప్పుడు కాదండి, ఆవిడ ఒక 5 నెలల క్రితం అనుకుంటా ఆంధ్రప్రదేశ్కి కొంతమంది మహిళా నాయకులతో వచ్చి కొంతమంది బీజేపీ నాయకులు అందరూ కలిసి చాలా సర్వే చేశారు ఆంధ్రప్రదేశ్లో స్థితిగతుల మీద. వాళ్ళు ముఖ్యంగా లేవనెత్తిన అంశం ఏంటి అంటే మద్యం అమ్మకాల గురించి. ఆవిడ ఉన్న స్టాక్కి, అమ్మిన దానికి, అక్కడున్న క్యాష్కి సంబంధం లేదు. అయితే అమ్మకాల్లో మనకి ఏదన్నా కౌంటర్ బిజినెస్ ఉంటుంది. ఇప్పుడు ఒక 1000 లీటర్లు అనుకుందాం, వచ్చింది లిక్కర్ వచ్చింది, 1000 లీటర్లు అమ్మాలి. అమ్మితే డబ్బులు ఉండాలి, అవును. అమ్మకపోతే స్టాక్ ఉండాలి, ఇంతే కదా, అవును. ఆ స్టాక్ లేదు, డబ్బు లేదు అంటే ఏమైనట్లు? అక్కడి నుంచి స్టాక్ అన్నా రాకపోవాలి, ఇక్కడ అమ్మకుండానే ఉండాలి, అమ్మకపోతే స్టాక్ ఉండాలి, అమ్మితే డబ్బులు ఉండాలి. డబ్బులు ఎవరి జేబులోకి వెళ్ళినట్టు తెలియదు. అది దాదాపు ఈ తేడా ఏదైతే ఉందో 400 నుంచి 500 రెట్ల తేడా ఉంది. ఈ బేవరేజెస్ కార్పొరేషన్కి ఈ మందు షాపులకి మధ్యలో డిఫరెన్స్ 400 రెట్లు డిఫరెన్స్ కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఒక 5%, 10% ఉండటం పెద్ద విచిత్రం కాదు. ఇంకొంచెం ఎక్కువ కూడా ఉంటుందేమో, నాకు ఆ బిజినెస్ గురించి పెద్దగా తెలియదు. కాకపోతే 400 టైమ్స్ మట్టుకు డిఫరెన్స్ ఉండదు. ఉంది అంటే అక్కడ ఏదో సంథింగ్ 400 టైమ్స్ కాదని 100 టైమ్స్ తేడా వచ్చినా రాంగే. ఈ రోజు 10,000 అమ్మాము మద్యం అంటే 10,000 ఉండాలి అక్కడ. సరే, ఎవరికైనా దాన ధర్మం చేశారు అనుకుందాం, పోనీ ఓ 1000 రూపాయలు అట్లా తీసేద్దాం, 9,000. షాప్లో వర్కర్ కొట్టేశాడు అనుకుందాం, అదొక 1000 రూపాయలు, 8,000 అయితే ఉండాలిగా, అవును. లేదు వచ్చినప్పుడు అంటే మనకు తెలిసిన ఒక 4-3 వ్యవహారాలు ఏంటి అంటే వాళ్ళు అసలు డిజిటల్ పెట్ల అక్కడ, అవును. అలాగే 2,000 రూపాయలు రద్దు చేసినప్పుడు చాలామంది 2,000 రూపాయల నోట్లు బ్యాంకులో ఇవ్వకుండా మద్యం దుకాణాల ద్వారా మార్చుకున్నారు అనేది ఒక వార్త. ఇప్పుడు నేను వెళ్తా మద్యం దుకాణంకి వెళ్తా, నా దగ్గర ఒక 2,000 రూపాయల నోట్లు ఉంటాయి అంటే ఎంత 20,000. 20,000 వాళ్ళకి ఇచ్చేసేస్తా. ఇచ్చేసేసి నేను ఒక 3 నెలలో 4 నెలలో మందు తెచ్చుకుంటా. అది లెక్కలో ఉండదు, అక్కడ స్టాక్ ఉండదు, ఇక్కడ డబ్బులు ఉండవు. ఈ 2,000 రూపాయలని వీళ్ళు బ్యాంకుల్లో ఇచ్చి కొత్త మనీ తీసేసుకున్నారు ఎలక్షన్స్ లో వాడుకోవటం కోసం. ఇదొక 2,000 రూపాయల నోట్లు దందా, అంటే కరెన్సీ రద్దు చేసినప్పుడు చేసిన బిజినెస్ ఇది. అలాగే మల్లెపూలు అమ్ముకునే వాళ్ళు కూడా, రోడ్డు పక్కన ఇడ్లీలు అమ్ముకునే వాళ్ళు కూడా డిజిటల్ పెట్టుకున్నారు, అది పెట్లా వీళ్ళు. సార్ దీని మీద ఆవిడ చాలా గట్టిగా ఎలుగెత్తి చాటింది. పైగా నాణ్యత లేని మద్యం ఇస్తున్నారు, కొత్త బ్రాండ్లు ఇస్తున్నారు. ఇప్పటి వరకు టెండర్ల ద్వారా ఇంతకు ముందు పిలిచిన వాళ్ళందరినీ పక్కన పెట్టేసేసి వీళ్ళే ఒక సిండికేట్ లాగా అయిపోయి ఈ కొత్త రకం బ్రాండ్లను తీసుకొచ్చారు, జే బ్రాండ్స్ని తీసుకొచ్చారు. అవి ప్రపంచంలో ఇంకెక్కడా దొరకవు, ఇప్పుడు వేరే ఏ స్టేట్లోనూ దొరకవు. ఇప్పుడు షావలెస్ కంపెనీ ఉందండి, భారతదేశం మొత్తం దొరుకుతాయి, కానీ వీళ్ళ దగ్గర ఉన్న బ్రాండ్లు భారతదేశంలో ఇంకెక్కడ దొరకవు, ఒక ఆంధ్రప్రదేశ్లోనే దొరుకుతాయి. ఇప్పుడు హైదరాబాద్లో దొరికే బ్రాండ్లు విజయవాడలో పట్టుకుని ఉండకూడదు, క్యారీ చేయకూడదు. విజయవాడలో దొరికింది అంటే అక్రమ మద్యం కేసు పెడతారు, అవును. ఇప్పుడు ఆ బ్రాండ్ నచ్చక తెచ్చుకున్నారనుకోండి, ఒప్పుకోరు, వాళ్ళ బ్రాండే కొనాలి. రేట్లు విపరీతంగా పెంచారు. దానికి మన జీవి రెడ్డి ఉన్నారు, తెలుగుదేశం పార్టీ తరఫున మాట్లాడే స్పోక్స్ పర్సన్, మాట్లాడితే ఆయనకి ప్రొఫెసర్ నాగేశ్వర్కి చాలా పెద్ద గొడవ జరిగింది. ఏంటి ఆ గొడవ అంటే, మా నాయకుడు వస్తే నాణ్యమైన మందు ఇస్తాడు అన్నాడు.
దానికి ఆయన కోడిగుడ్డు మీద ఏకలవికి ప్రొఫెసర్ గారు చాలా గందరగోళం చేశాడు. అంటే మీరు మందు అమ్ముదాం అనుకుంటున్నారా, మీరు మందు అమ్ముతారా, అంటే మందు అమ్మి జనాల ఆరోగ్యం పాడు చేస్తారా, అసలు మీరు మద్యపాన వ్యతిరేకం డిమాండ్ మీదనే కదా మీ తెలుగుదేశం పార్టీ మొదలైంది, అలాంటిది మీరు మందు ఎట్లా అమ్ముతారు అంటే, అయ్యో అలా కాదండి, అసలంటూ నిషేధం ఉంటే వేరే విషయం, కానీ నిషేధం లేనప్పుడు మందు అమ్మేటప్పుడు నాణ్యమైంది అడిగే హక్కు వినియోగదారుడికి ఉంది కదా. నేను వినియోగదారుడు నాణ్యత లేని మద్యంతో పోలిస్తే నాణ్యమైన మద్యం ఎంతో కొంత బెటర్ కదా అన్నట్లు, రేట్ ఎక్కువైనా నాణ్యమైన మద్యం అనేది ఒక ప్రాసెస్ లేదు. నాణ్యమైన మందు రేటు తక్కువలో కూడా సరసమైన ధరలకు ఇవ్వడం అనేది వినియోగదారుడి హక్కు. ఇది మీ హక్కు నా హక్కు కాదు. దానికి ఆయన చాలా చేసేసాడు. అసలు వీళ్ళందరూ కన్వీనియంట్ గా మర్చిపోయింది ఏంటంటే, ఈ మేధావులందరూ అసలు జగన్మోహన్ రెడ్డి ఏమండి వచ్చాడు, దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తానని వచ్చాడు. అసలు మద్యపాన నిషేధం నువ్వు ఎందుకు చేయలేదు అని ఎనలిస్టులు ఒక్కరోజు అడగల అతన్ని. ఈ మేధావులు, సోకాళ్ళ మేధావులు ఒక్కరోజు మాట్లాడలా. ఏంటి జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసే పని ఏంటి, అసలు ఇలా ఎలా చేస్తావు నువ్వు, అసలు దశల వారీ మాట తిప్పను మడమ తప్పను అంటావు, మరి మద్యపాన నిషేధం మీద నువ్వు ఇచ్చిన మాట ఏది, అసలు నీ కొత్త బ్రాండ్లు ఎందుకు వచ్చినాయి, ఈ రేట్లు ఏంటి అని ఒక్కరోజు మాట్లాడాల. చంద్రబాబు నాయుడు మీదకి అయితే ఒంటి కాళ్ళ మీద లేస్తారు వీళ్ళందరూ కలిసి. సరే వాళ్ళు ఎందుకు లేస్తున్నారు అనేది ఇప్పుడు టాపిక్ కాదు, కానీ ప్రజల పక్షాన ఉండమని అడుగుతున్నాం మనం. సరే పురంధరేశ్వరి కూడా నేను ప్రజల పక్షానే ఉన్నాను. ఆమె ఏమనుకుందంటే, నాకు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, నేను చెప్పగానే అక్కడ చాలా చర్యలు తీసేసుకుంటారు జగన్మోహన్ రెడ్డి మీద, అది ఇదేని ఆవిడ అనుకుంది. అనుకుంటే అది కాస్త తుస్సుమన్నది. ఎందుకు అంటే, మోడీ చూసేది ఏంటి ఎప్పుడైనా సరే, అసలు వీటి దగ్గర ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఢిల్లీ ఓట్లు ఎన్ని ఉన్నాయి, రాజ్యసభ ఓట్లు కానీ లేకపోతే ఎంపీ ఓట్లు కానీ ఎన్ని ఉన్నాయి. ఆయనకి మనుషులతో పని లేదు, పార్టీలతో పని లేదు. నాకు చెయ్యెత్తే చేతులు ఎన్ని ఉన్నాయి అనేది చూసుకుంటాడు మోడీ. జగన్ దగ్గర ఆ చెయ్యెత్తే చేతులు ఉన్నాయి, అందుకని జగన్ మీద ఏ కంప్లైంట్ తీసుకోవాలా. అలాగే ఇసుక కూడా అంతే. ఇసుక మీద గ్రీన్ ట్రిబ్యునల్ కేసేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద. సుప్రీంకోర్టు తీర్పిచ్చింది గ్రీన్ ట్రిబ్యునల్ కు అనుకూలంగా. మీరు ఈ క్షణానికి క్షణం తవ్వకాలు ఆపేయాలి అని చెప్పి ఇచ్చింది సుప్రీంకోర్టు. ఆపల తవ్వుతూనే ఉన్నారు. మళ్ళీ లాయర్లు ఈ ఫోటోలన్నీ తీసుకెళ్లి ఇచ్చారు, అయినప్పటికీ ఆపల. ఈ లోపు ఎలక్షన్లు వచ్చేసినాయి. అయితే ఈ ఇసుక మాఫియా అనేది బాగా జరిగింది, ప్రభుత్వానికి రావాల్సిన డబ్బు రాలేదు, వైసీపీ నాయకులు జేబుల్లోకి వెళ్ళినాయి అనేది అందరికీ తెలిసిన వాస్తవం. ఇట్లాంటి వాటన్నిటి మీద ఆమె అప్పుడు బీజేపీ గవర్నమెంట్కి ఎట్లా అయితే ఇచ్చిందో ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఇచ్చి, ఇలాంటి అవినీతి పరుడు సంగతి ఏంటో చూడండి, తేల్చండి, ఈ విషయం ఏంటో తేలాలి, ఇంత అవినీతి పరుడు అని చెప్పి ఆవిడ అనుకుంది. ఆ ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు శాసనసభలో వీళ్ళు 164 మంది ఉన్నారు, అతనికి మెజారిటీ లేదు, ఏమీ లేదు, అతని పరిస్థితి బాగోలేదు, కాబట్టి ఇట్లాంటప్పుడు ఖచ్చితంగా నిగదీయాల్సిందే. అతను సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో అవినీతి కనిపిస్తా ఉంది, ఎందుకంటే సుప్రీంకోర్టు చెప్పదు కదండి. అలాగే ఇప్పుడు ఈ జే బ్రాండ్స్, ఇవన్నీ బ్రావరేజెస్ కార్పొరేషను ఎంత పెద్ద స్కామ్ మనం చూసాం. వాసుదేవ్ రెడ్డి అనేవాడి ఇంట్లో 60 కేజీలు బంగారం దొరికింది. వాడు కార్పొరేషన్ దానికి సంబంధించిన ఐఆర్ఎస్ ఆఫీసరు, ఆ రైల్వేస్ లో ఉండేవాడు, డిప్యుటేషన్ మీద వచ్చాడు ఇక్కడికి. ఇప్పుడు వీడి బాధ ఏంటంటే, వీడింట్లో ఇంత దొరికింది కదా, జగన్మోహన్ రెడ్డికి కూడా తెలియకుండా వీడు బాగా నొక్కేశాడు అనేది ఇప్పుడు బయటకు వచ్చింది. ఓకే, ఇప్పుడు వెళ్ళాల్సింది జగన్మోహన్ రెడ్డికి, వీడు ఎక్కువ వాటా తీసేసుకున్నట్టుగా అనిపిస్తుంది అక్కడ. 60 కేజీలు బంగారం అంటే, మీరు నేను ఉన్నామండి, 2 లక్షల రూపాయలు మించి బంగారం కొనాలంటే పాన్ కార్డు లేనిదే బంగారం షాపోడు ఇవ్వడం. నా దగ్గర వైట్ ఉంది, నేను ఇస్తానన్నాను అనుకోండి, పాన్ కార్డు కావాల్సిందే, వైట్ కావాల్సిందే అంటాడు, క్యాష్ తీసుకొని అంటాడు. తీసుకునే వాళ్ళు ఉన్నారు, అది వేరే విషయం, కానీ రూల్ అయితే అది. మరి 60 కేజీల బంగారం ఎక్కడ దొరికింది? 60 కేజీల బంగారం ఎంత అవుతుంది? అసలు ఆ కడ్డీలు ఎక్కడి నుంచి వచ్చినాయి, అతనికి ఎక్కడ తయారైనాయి ఆ కడ్డీలు? లేదంటే వైసీపీ పార్టీ ఏమన్నా కార్ఖానా పెట్టిందా ఈ బంగారు కడ్డీలు తయారు చేయటానికి? మొన్న ఎవరు అంటున్నారు, అసలు మన స్పెషల్ ఫ్లైట్ వేసుకుని వెళ్ళాడు, అసలు ఆ ఫ్లైట్ నిండా బంగారమే వెళ్ళింది, వచ్చేప్పుడు చేతులు ఊపుకుంటా వచ్చారు భార్యాభర్త, వీళ్ళంతా బంగారం లండన్ తీసుకుపోయారు అని చెప్తున్నారు. ఒకప్పుడు తెల్లవాళ్ళు ఇలాగే చేసేవాళ్ళు, మన సంపదలన్నీ దోచుకుపోయేవాళ్ళు. ఇప్పుడు మన నల్లవాళ్ళు సంపదలన్నీ దోసుకెళ్ళి తెల్ల దేశాల్లో స్థిరపడిపోతున్నారు.
చూసాంగా మనం లండన్లో ఎంతమంది మొనగాళ్ళు ఉన్నారో, మన దేశం మొనగాళ్ళు. అందుకని కాకపోతే ఇప్పుడు మనకున్న ఒక నమ్మకం ఏంటి అంటే జగన్ దగ్గర చేతులు ఎత్తే మనుషులు లేరు ఎక్కువ మంది. ఇప్పుడు ఆ రాజ్యసభలో 11 మంది ఉన్నారని విర్రవీగుతున్నారు. ఎవరు చెప్పారు ఈ మాట? విజయసాయిరెడ్డి చెప్పాడు. 4 ఎంపీలు ఉన్నారు, మాకు 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు, 15 మంది. ఈ 15 మంది మేము మోడీనే సపోర్ట్ చేస్తాము, ఎన్డీఏ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తాము, మద్దతు తెలుపుతాం. ఎందుకన్నారు అనుకున్నారు? ఆ మాట అనకపోతే ఎక్కడ వైసీపీ మీద వాళ్ళు ఆలోచిస్తారోనని. కానీ ఈలోపు ఈ 11 మంది కనుక ఏటన్నా సర్దుకుంటే అలాంటి పరిస్థితి వస్తుందని ఊహించే ఇప్పుడు పురంధరేశ్వరి గట్టిగా పట్టుబట్టింది. ఓకే, ఇప్పుడు పురంధరేశ్వరిని ఎన్ని మాటలు అన్నారు, భువనేశ్వరిని ఎన్ని మాటలు అన్నారు, అనింది వీళ్ళే కదా. మరి ఇక్కడ ఏంటి అంటే వ్యక్తిగతమైన కారణాలు కూడా చాలాసార్లు ప్రభావం చూపిస్తాయి. ఇప్పుడు ఈవిడ ఇది మట్టుకు వదలదు అనిపిస్తుంది. మోడీ దగ్గర చెప్తుందా, ఎలాగో జగన్కి పరిస్థితి బాగలేదు కాబట్టి మరి ఆ కేసుల్ని అంటే ఆ మాట అనుకోకుండా కేవలం ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడిందా? ఇప్పుడు చాలామంది మాట్లాడుకునేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏ క్షణం బెయిల్ రద్దు అవుద్దో తెలియదు, బెయిల్ రద్దు అవుద్ది, అలాగే ప్రతి శుక్రవారం ఖచ్చితంగా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందలేడు, కనీసం ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు కాబట్టి అని. ఇవన్నీ 5 సంవత్సరాల క్రితం వచ్చిన స్కాములు అయితే ఇప్పుడు కొత్తగా వచ్చిన స్కామ్ ఏంటి అంటే ఇంకా పురంధరేశ్వరి దీని గురించి మాట్లాడాల, ఈ రిషికొండ ప్యాలెస్ గురించి. అసలు నేషనల్ మీడియా ఒక ఆట ఆడుకుంటుంది రిషికొండ ప్యాలెస్ గురించి. అసలు ఇప్పుడు వైసీపీ తాలూకు మనుషులు ఎవరైనా స్పోక్స్ పర్సన్స్ మాట్లాడలేకపోతున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి చేసిన పనిని సొంత పార్టీ వాళ్ళు కూడా సమర్థించుకోలేని పరిస్థితిలో, అంత దారుణమైన పరిస్థితిలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ. ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఇలా ఉన్నప్పుడు మోడీ చూస్తూ ఊరుకుంటాడా, లేకపోతే అతని పార్టీలో వాళ్ళే తిరుగుబాటు చేయకుండా ఉంటారా? వీళ్ళందరూ కలిసి వెళ్ళి వేరే పార్టీలో జాయిన్ అయ్యారనుకోండి, మన వాషింగ్ మిషన్ పార్టీలో పార్టీ రద్దయిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు 1/3 మెజార్టీ వెళ్ళిపోయింది అనుకోండి, పార్టీ ఆటోమేటిక్గా రద్దయిపోద్ది కదా. ఇలాంటి పరిస్థితులు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. అందుకని బలవంతుడి మీద ఒక రాయి వేయాలంటే ఎవడైనా ఆలోచిస్తాడు, భయమన్నా అయ్యొచ్చు, అవసరమైనా ఉండొచ్చు. ఇప్పుడు మన సార్ దగ్గర బలం లేకుండా అయిపోయింది కాబట్టి భయం ఉండదు, అతని వల్ల ఏమాత్రం లాభము లేదు. ఓకే, ఏం చేస్తారు ఇక ఇప్పుడు? అలాంటి పరిస్థితిలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. అందుకే పురంధరేశ్వరి ఇనుము కాలినప్పుడే దెబ్బయ్యాలి అన్నట్లు ఇవాళ మాట్లాడడానికి ఇన్ని ఉన్నాయి. ఇంకా స్కాములు, ఇంకా పోలవరం రీటెండరింగ్లో ఏంటి జరిగింది, ఇంకోటి ఇంకా ఎన్ని రావాల్సి ఉన్నాయి, వస్తాయి, అన్నీ బయటకు వస్తాయి, ఎక్కడికి పోవు. కాకపోతే ఏంటంటే ఫస్టే మంచి బోణి కొట్టినట్టు రోజా మేడం బోణి కొట్టింది ఆడుదాం ఆంధ్ర పేరుతోటి, రెండో బోణి రుషికొండ అయింది. ఇప్పుడు వీళ్ళు కూడా ఏంటి మంత్రివర్గం కూర్పు, ఈ హడావుడి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అసలు ముందు ఇది అయిన తర్వాత ఒక్కొక్కటి పుట్టలోంచి పాములు బయటకు వచ్చినట్టు వస్తాయి. అలాగే సొంత పార్టీలు తిరుగుబాట్లు వస్తాయి. ఇప్పుడు వైసీపీ పార్టీకే మనుగడ అయ్యేంత మనుగడ కూడా కష్టమైపోయేంత దారుణమైన స్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ పరిస్థితుల్లో మోడీ కూడా ఈ వచ్చిన అవకాశాన్ని వదులుకుంటాడని నేను అనుకోను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తోటి ఎంత కోపంగా ఉన్నట్లు, జగన్మోహన్ రెడ్డికి ఎంత సహాయ నిరాకరణ చేస్తే చంద్రబాబు నాయుడు దగ్గర అంత గుడ్ విల్ వస్తుంది మోడీకి. ఓకే, ఇవాళ చంద్రబాబు నాయుడికి మోడీ దగ్గర గుడ్ విల్ కాదు. మోడీ ఉన్న పరిస్థితుల్లో మోడీ ప్రభుత్వం గురించి మనం మాట్లాడుకుంటానే ఉన్నాం కదా, ఏ క్షణమైనా కూలిపోవచ్చు అని. అతనికి ఒక వైపు నుంచి రాహుల్ గాంధీ నుంచి ప్రమాదం పొంచే ఉంది. ఓకే, పైగా అతను అంటున్నాడు కూడా, చాలా మంది మీ వాళ్ళు నాతో టచ్లో ఉన్నారని చెప్తున్నాడు. పాపం ఇదివరకు అలా మాట్లాడేవాడు కాదు, కానీ రాహుల్ గాంధీ ఇప్పుడు మాట్లాడుతూ ఉంటే ఈ మాటలు విన్న కొద్దీ మోడీకి వెన్నులో చలి మొదలవుతుంది. ఇలాంటిప్పుడు బలహీనుడిని సంకలం ఎందుకు ఎత్తుకుంటాడు? ఓకే, బలవంతుడు ఎవరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో? చంద్రబాబు నాయుడు ఎందుకు కుదురుకుంటాడు? అందుకని ఈ పరిస్థితిలో వీటిని ముప్పేట దాడులు అంటారు. ఓకే, ఈ ముప్పేట దాడుల్లో జగన్ గిలగిలా కొట్టుకోవడం ఖాయం, మొత్తం కక్కిస్తారు. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.